బంగారు కల వచ్చింది. ఊరంతా ఒక్క క్షణంలో మెరిసిపోయింది. కాని కాలిపోయే గోడలు ప్రతి అలజడికి నిజాన్ని చూపాయి. వజ్రాల పంట పండింది. కాని ఆకలి తలుపు కొట్టింది. స్వార్థపు దీపం ఆగింది. జీవిత సారం అర్థమైనప్పుడు. ప్రేమ ఇంకా పరిశ్రమే అసలైన ధనానికి ఆధారం. సంతోషంలో దాగి ఉంది సుఖం యొక్క ప్రియమైన ప్రపంచం. ఉదయం ప్రారంభమవుతుంది. ఊరి టీ స్టాల్ దగ్గర ఊర్లోనిద్దరు వ్యక్తులు కూర్చుంటారు. వాళ్ళిద్దరూ ఊర్లో నడుస్తున్న పరిస్థితుల గురించి మాట్లాడుకుంటారు. ఒక వ్యక్తి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇక రెండవ వ్యక్తి ప్రశాంతంగా తన వేడివేడి టీ కప్పుతో కూర్చునుంటాడు. ఇవాల్టి తాజా కబురు. బంగారం ధర మళ్లీ పెరగడం మొదలైంది. ధర పెరిగింది 3కి బదులు 5 రెట్లు. అద్భుతం కదా. బంగారు ధర అయితే అంతరిక్షయానంలాగా తయారైంది. పైకి వెళ్ళిపోతూనే ఉంది. లేకపోతే మరేంటి, ఒకవేళ ఇలాగే నడుస్తూ ఉందంటే మనలాంటి వాళ్ళకి బంగారం కొనడం అనేది చాలా కష్టమవుతుంది. నాకైతే ఇప్పుడు భయంగానే ఉంది. వచ్చే సంవత్సరం జుమ్రీకి పెళ్లి చేయాలి కదా. ఇటువంటి సమయంలో బంగారం ధర పెరుగుతోంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు గోపాల్ అటువైపు నుంచి వెళ్తూ ఉంటాడు. గోపాల్ ఊర్లో అందరికంటే గౌరవస్తులలో ఒకడు. అందరికీ అతను మంచి పనులు ఇంకా దయాళు స్వభావానికి ప్రసిద్ధి. అరే గోపాలన్న, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమీ లేదు, పిల్లల స్కూల్ పని మీద బజార్కి వెళ్తున్నాను. వాళ్ళకి తమ ప్రాజెక్ట్ కోసం ఏవో వస్తువులు కావాలట. అందుకే ఇంటికి వెళ్తూ తీసుకుందాం అనుకున్నాను. సరే, మంచిది, మరి కానివ్వండి, మళ్ళీ కలుద్దాం. సరే, నేను వెళ్తాను. గోపాల్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. గోపాల్ అక్కడ్నుంచి బయలుదేరి స్టేషనరీ షాప్కి చేరుకుంటాడు. అతను తన పిల్లలు అడిగిన కొన్ని వస్తువులు దుకాణందారు దగ్గర అడుగుతాడు. అన్న, నాకు 2 కార్డ్బోర్డ్స్, 7 రంగుల చార్ట్ పేపర్, ఇంకా కొన్ని అలంకరణ వస్తువులు కావాలి పిల్లల ప్రాజెక్ట్ కోసం. అలాగేనా, ఇప్పుడే ఇస్తాను. దుకాణందారు గోపాల్ అడిగిన వస్తువులన్నీ కూడా తీసిస్తాడు. వాటిని తీసుకుని తిరిగి కౌంటర్ దగ్గరికి చేరుకుంటాడు. ఇదిగోండన్నా, మీరు అడిగినవన్నీ ఇచ్చాను. ఇవ్వండి. ఎంతైంది? అన్నీ కలిపి మీకు 500 అయింది. ఇంత చిన్న వస్తువులకి 500? అవునన్నా, ఈ మధ్య అన్నీ ఖరీదైపోయాయి, మీకు తెలుసు కదా. గోపాల్ దిగులుగా ఉన్న మొహంతో సరేనని తల ఊపుతాడు. డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం గోపాల్ తన ఇంట్లో కూర్చుంటాడు. తన పిల్లలు రేష్మా ఇంకా విపుల్ తమ ప్రాజెక్టు మీద పనిచేస్తూ ఉంటారు. అప్పుడే తన భార్య సుష్మా తన కోసం చేతిలో భోజనం ప్లేటు పట్టుకుని లోపలికొస్తుంది. తీసుకోండి, ఇవాల్టి భోజనం. ఆహా, ఇవ్వు. ఇవాళ పని చాలా ఎక్కువైపోయింది, అందుకే చాలా ఆకలిగా ఉంది. గోపాల్ భోజనం చేయటం మొదలు పెడతాడు. సుష్మా అతని దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. తనతో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇలా చూడండి, నేనేమనుకుంటున్నానంటే, పిల్లలకి వచ్చేవారం అంతా సెలవులే ఉన్నాయి. మరి నేను మా పుట్టింటికి వెళ్ళిరానా? పుట్టింటికా? కిందటి నెలే కదా వెళ్ళావు. మరి నన్నేం చేయమంటారు? నాకు వెళ్ళాలని అనిపిస్తోంది. మీరు కొంత డబ్బులిస్తే నేను వెళ్ళి వస్తాను. ఇప్పుడు నన్నేం చెప్పమంటావు? డబ్బులకైతే చాలా కొరతగా ఉంది. మన ఊళ్ళో డబ్బులకు చాలా కష్టంగా ఉంది. ఎవరికీ కూడా సవ్యమైన పనులు లేవు. మన ఊరు చాలా వెనుకబడిపోయింది. ఆ కారణంగా అందరికీ మంచి అవకాశాలు లభించడం లేదు. అవును, మీరన్నది నిజమే. మీనా కూడా అంటూ ఉంది, తన కొడుకు బయటికి వెళ్లి చదువుకోవాలట, కానీ డబ్బులకు ఏర్పాటు కాలేదట. అలాగా? ఏదో ఒక చమత్కారం జరిగి ఊర్లో ధనం బాగా లభిస్తే బావుంటుంది. దానివల్ల మొత్తం ఊరంతా సుఖంగా మారుతుంది. నాది కూడా అదే ఆలోచన. సుష్మా అవునని తల ఊపుతుంది. ఇద్దరూ మౌనంగా కూర్చునుంటారు. దాని గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. రాత్రివేళ గోపాల్ ఇంకా సుష్మా మంచం మీద నిద్రపోతూ ఉంటారు. అప్పుడే కిటికీలో నుంచి ఒక వెలుగు లోపలికి వస్తుంది. కాని గోపాల్ ఇంకా సుష్మా గాఢ నిద్రలో ఉంటారు. అందుకని వాళ్లకా విషయం అస్సలు తెలీదు. ఉదయాన్నే అందరూ గోపాల్ ఇంటి వాకిట్లో గుమ్మి కొడతారు. జనాలు వాళ్లల్లో వాళ్లే ఏదో విషయం గురించి చర్చించుకుంటారు. అప్పుడే గోపాల్ తన ఇంటి నుంచి బయటికొస్తాడు. అతను కళ్ళు నులుపుకుంటాడు. వాకిట్లో అంతమందిని చూసి కంగారు పడిపోతాడు. అరే, మీరందరూ ఇక్కడ! ఏమైంది? అరే గోపాలన్నా, అద్భుతం జరిగింది, ఇలా చూడు. గోపాల్ వాకిట్లోకి వెళ్తాడు.
ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అతని వాకిట్లో మధ్యలో బంగారంతో తయారైన ఒక హెలికాప్టర్ ఉంటుంది. ఆ హెలికాప్టర్ మీద అందమైన డిజైన్ ఉంటుంది. అది ఎండలో మెరిసిపోతూ ఉంటుంది. అరే సుష్మా, త్వరగా రా, ఇక్కడ ఏముందో చూడు. అప్పుడే సుష్మా కూడా ఇంట్లో నుంచి బయటికొస్తుంది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తను కూడా ఆశ్చర్యపోతుంది. గోపాలన్న, ఇది నిజంగా చమత్కారం. ఇది ఎక్కడికెలా వచ్చింది? అదే నాకు కూడా తెలీదు. బహుశా ఇది ఆ భగవంతుడి ఆశీర్వాదమేమో. ఆ అవును. సుష్మా ముందుకు వచ్చి దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే ఉన్నట్టుండి ఆ హెలికాప్టర్ లోపల నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. ఈ హెలికాప్టర్ ఊరికి లభించిన వరం. ఎవరైతే దీని లోపల కూర్చొని స్వచ్ఛమైన మనసుతో అందరి గురించి కోరుకుంటారో వాళ్ళ కోరిక తప్పకుండా తీరుతుంది. ఆ గొంతును వినగానే అందరూ భయపడతారు. ఇది వాళ్ళకి పూర్తిగా కొత్త విషయం. అందుకే అందరూ వెనక్కు వెళ్తారు. సుష్మా కూడా ఒక అడుగు వెనక్కి వెళ్తుంది. కాని గోపాల్ అక్కడే నిలబడి ఉంటాడు. అతను జాగ్రత్తగా ఆ గొంతును వింటాడు. ఒకసారి ప్రయత్నించాలని నిర్ణయించుకుంటాడు. అతను నెమ్మదిగా హెలికాప్టర్ దగ్గరకు వెళ్తాడు. దాని తలుపు తెరిచే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే తలుపు తెరుచుకుంటుందో ఒక అద్భుతమైన శక్తి తనని లోపలికి లాగుతుంది. తలుపు దానికదే మూసుకుపోతుంది. గోపాల్ హెలికాప్టర్ లోపల కూర్చుంటాడు. తనకది విచిత్రంగా అనిపిస్తుంది. బయట నుంచి ఏ హెలికాప్టర్లో అయితే కిటికీలు కనిపిస్తాయో లోపలికి వెళ్ళాక అక్కడ కిటికీలుండవు. తనకి 4 వైపులా గోడలు మాత్రమే ఉంటాయి. అప్పుడే హెలికాప్టర్ కదలటం మొదలవుతుంది. కొన్ని క్షణాల్లోనే గోపాల్కి అర్థమవుతుంది నేల మీద నుంచి పైకి వెళ్తున్నాడని. తను కంగారు పడి పక్కనే ఉన్న హ్యాండిల్ ని గట్టిగా పట్టుకుంటాడు. చెప్పు, నీ కోరిక ఏమిటి? గోపాల్ కొన్ని క్షణాలు ఆలోచిస్తాడు. తర్వాత గట్టిగా ఊపిరి తీసుకుని, మా ఊరిలో పేదరికం చాలా ఎక్కువగా ఉంది. అందుకే నేను కోరుకుంటున్నాను మా ఊరంతా కూడా సుఖంగా సమృద్ధిగా ఉండాలి. ఊర్లో ప్రతి వ్యక్తి కూడా ధనవంతుడు కావాలి. హెలికాప్టర్ కాసేపు కదులుతూనే ఉంటుంది. గోపాల్ హ్యాండిల్ ని మరింత గట్టిగా పట్టుకుంటాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి తలుపులు తెరుచుకుంటాయి. గోపాల్ బయటికి చూస్తాడు. అప్పుడు ఊరి వాళ్ళందరూ అప్పటికీ అక్కడే ఉంటారు. వాళ్ల మొహాల్లో జిజ్ఞాస ఇంకా భయం రెండూ కనిపిస్తుంటాయి. గోపాల్ వెంటనే హెలికాప్టర్ నుంచి బయటికి దిగుతాడు. ఊరి వాళ్ళందరూ కూడా అతని దగ్గరకు వస్తారు. అతని దగ్గరికి వచ్చి నిలబడతారు. మీరు బానే ఉన్నారా? నేను బానే ఉన్నాను. ఏమైంది ఇక్కడ? అన్నా, ఎప్పుడైతే నువ్వు లోపల కూర్చున్నావో ఈ హెలికాప్టర్ ఇక్కడి నుంచి మాయమైపోయింది. అసలు మీకు ఏం జరిగింది? ఈ హెలికాప్టర్ బయట అయితే కిటికీలు కనిపిస్తున్నాయి, కానీ లోపల నుంచి గోడలు మాత్రమే ఉన్నాయి. నేను లోపల కూర్చున్న తర్వాత ఇది గట్టిగా కదిలింది, ఉన్నట్టుండి ఎగిరింది. ఆ తర్వాత నన్ను నా కోరికేంటని అడిగింది. మరి మీరు ఏమన్నారన్నా? ఏమంటాను? నేను మన ఊరి కోసం సుఖ సమృద్ధిని కోరాను. కానీ ఇంతవరకు ఎలాంటి మార్పు జరగలేదు. బహుశా ఇది ఏదైనా జోక్ అయి ఉంటుంది. దీన్ని వదిలేద్దాం. మనమందరం మన ఇళ్లకు వెళ్ళిపోతాం. అప్పుడే ఒక ఊరి అతను గమనిస్తాడు. హెలికాప్టర్ దానంతటదే మాయమైపోయింది. కాని ఇంకేదో కూడా విచిత్రంగా జరిగింది. ఊర్లో ఇళ్ళు నెమ్మదిగా బంగారంగా మారతాయి. అరే అన్నా, నేను చూస్తున్నది నిజమేనా? ఏమైంది అన్నా? అలా చూడు. గోపాల్ ఇంకా సుష్మా మిగతా ఊరి వాళ్లతో పాటు చూస్తారు. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి వాళ్ల కళ్లను నమ్మలేకపోతారు. ఒక్కొక్కటిగా ఊర్లో ఇళ్లన్నీ బంగారంగా మారిపోతాయి. ఊరి వాళ్లందరూ కూడా తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్తారు. ఇంటికి చేరుకోగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ల గోడలు బంగారంగా మారిపోయి ఉంటాయి. ఎవరికీ ఏమీ అర్థం కాదు ఇది ఎలా జరిగింది అని. కానీ ప్రశ్నించడానికి బదులు వాళ్లు దాన్ని భగవంతుడి ఆశీర్వాదంగా భావిస్తారు. నెమ్మదిగా అందరూ గోడల్లోని కొంత భాగాన్ని విరిచి బంగారాన్ని తీస్తారు. దానిని అమ్మడానికి, అలాగే నగలు చేయించుకోవడానికి రోజులు గడుస్తుంటాయి. జనాలు రెట్టింపవుతారు. గోడల్లో నుంచి ఎంత బంగారాన్ని తీస్తారంటే చాలా ఇళ్లలో పెద్ద పెద్ద కన్నాలు పడతాయి. కొంతమంది పని చేయటం మానేస్తారు. నెమ్మదిగా వాళ్ల ఆరోగ్యం పాడవుతూ వస్తుంది. రోజులో బంగారు గోడలు ఎండకు కాలిపోతూ ఉంటాయి. ఇల్లు పెనంలాగా వేడెక్కిపోతుంది. అందరూ చెమటలతో తడిసిపోతుంటారు. చిరాకు పడ్డం మొదలవుతారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, మెరిసే బంగారము ముందు ఎంత అనిపించేదో ఇప్పుడంత మంచిది కాదనిపిస్తుంది. తర్వాత ఒక రోజు ఊరి వాళ్ళందరూ ఒక చోటికి చేరతారు. గోపాల్ కూడా వాళ్లతో పాటు ఉంటాడు.
అందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఏం తప్పు జరుగుతోంది అని. గోపాలన్న, మీరు కోరుకున్న కోరిక అయితే తీరిపోయింది, కానీ ఇది వరం కంటే ఎక్కువగా కష్టంగా అనిపిస్తోంది. అవునవును, లేకపోతే ఏంటి? ఇంటి గోడల మీద కన్నాలు, నుదుటి మీద చెమట, పనులు చేయకపోవడం వల్ల శరీరం మీద ప్రభావం. మీరు ఈ విషయంలో ఏమీ చెయ్యలేరా? నేను ఏం చేయగలను? నేను ఊరి వాళ్ళ మంచి కోసమే ఈ వరాన్ని కోరాను. అలాగే జరిగింది. మనం వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం వెతకాలి. ఇలాగే ఉంటే మన పరిస్థితి దారుణమవుతుంది. గోపాల్ మౌనంగా అవునని తల ఊపుతాడు. ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో గోపాల్ చూస్తాడు, అదే బంగారు హెలికాప్టర్ మళ్లీ తన ఇంటి వాకిట్లో ఉంటుంది. అది చూడగానే అతను వేగంగా తన ఇంటి వైపుకి పరుగులు పెడతాడు. గోపాల్ హెలికాప్టర్ దగ్గరికి చేరుకుంటాడు. అతను కాసేపు అక్కడే నిలబడి ఉంటాడు. తర్వాత కొంచెం మొహమాట పడుతూ తలుపు తెరుస్తాడు. మళ్లీ అదే జరుగుతుంది. ఒక తెలియని శక్తి తనని లోపలికి లాగేస్తుంది. లోపల అప్పటికి అన్ని వైపులా గోడలే ఉంటాయి. హెలికాప్టర్ మళ్లీ కదులుతుంది. గోపాల్ మౌనంగా కూర్చుని ఉంటాడు. హ్యాండిల్ని పట్టుకుని ఉంటాడు. చెప్పు, ఏంటి నీ కోరిక? మా ఇల్లు బంగారంతో ఉండకూడదని కోరుకుంటున్నాను. లేదు, ఒక్క నిమిషం. మా ఇల్లిప్పుడు ఇంతకు ముందులా మారాలని కోరుకుంటున్నాను. కానీ మా పొలాల్లో కూరగాయలకి బదులుగా వజ్రాలు పండాలి. హెలికాప్టర్ మళ్లీ కదులుతుంది. కాసేపటి తర్వాత శాంతంగా మారుతుంది. గోపాల్ హెలికాప్టర్ నుంచి బయటికి దిగుతాడు. తన ఎదురుగా హెలికాప్టర్ మాయమైపోతుంది. అది చూసి అతను గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. రోజులు గడుస్తాయి. ఇప్పుడు ఊరి వాళ్ళు తమ పొలాలలో వజ్రాలను పండిస్తుంటారు. మళ్ళీ అదే స్వార్థం మొదలైపోతుంది. అందరూ వజ్రాలను అమ్ముకోవడానికి సిద్ధపడతారు. కాని నెమ్మదిగా వాళ్లకర్థమవుతుంది, ఇది వరం కాదు, ఇది దాగి ఉన్న సమస్యని. కొంతకాలంలోనే తినడానికి ఏమీ దొరకదు. ఊర్లో తాజా కూరగాయలు మిగలవు. అందరి మొహాలలో చింత స్పష్టంగా కనిపిస్తుంది. గోపాల్ మంచం మీద కూర్చుని ఉంటాడు. అప్పుడే సుష్మా లోపలికొస్తుంది. తన మొహంలో చింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో తినడానికి ఏ కూరగాయలు లేవు. ఏంటి? ఏమీ లేవా? లేవు. సుందర్ లాల్ కూరగాయల బండిని పెట్టడం కూడా మానేశాడు. ఎందుకంటే ఇప్పుడు అందరి పొలాల్లోనూ వజ్రాలే పండుతున్నాయి. ఇవాళ ఒక్కరోసే కూరలు మిగిలాయి, అవి కూడా ఖాళీ అయిపోయాయి. ఇలాగే జరుగుతూ ఉందంటే మనం పౌష్టికాహారం లేకుండానే బతకాల్సి ఉంటుంది. అది చూసి గోపాల్ కంగారు పడిపోతాడు. అతను వెంటనే లేస్తాడు. అక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోతాడు. గోపాల్ అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు. అతను చింతకు గురవుతాడు. తన ఆలోచనల్లో మునిగిపోయుంటాడు. అప్పుడే తనకి కేశవ్ ఇంటి నుంచి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. అది వినగానే గోపాల్ వెంటనే ఆ ఇంటి వైపుకి పరుగులు పెడతాడు. గోపాల్ పరిగెత్తుకుంటూ కేశవ్ ఇంటి లోపలికి వెళ్తాడు. అతను చూసేసరికి కేశవ్ మంచం ఎదురుగా నిలబడి ఏడుస్తుంటాడు. మంచం మీద తన ముసలి తల్లి అనారోగ్యంతో పడుకుని ఉంటుంది. ఏమైంది కేశవ్? అంతా బాగానే ఉందా? నన్ను ఏమని చెప్పమంటావన్నా? అమ్మ ఆరోగ్యం బాలేదు. డాక్టర్ ఏం చెప్పారంటే తాజా కూరగాయల్ని పెట్టమన్నారు. కానీ ఊళ్ళో కూరగాయలు లేవు కదా. ఇప్పుడు మా అమ్మకు ఎలా నయమవుతుంది? అది చూడగానే గోపాల్ తన తలను దించుకుంటాడు. తన తప్పుని తను వెంటనే తెలుసుకుంటాడు. కేశవ్, నువ్వేమీ కంగారు పడకు, నేనేదో ఒకటి చేస్తాను. గోపాల్ అక్కడ్నుంచి మౌనంగా బయటికి వెళ్ళిపోతాడు. గోపాల్ తన వాకిట్లో మోకాళ్ల మీద కూర్చుంటాడు. అతను చేతులు జోడించి ఊర్లో ఏదైతే గందరగోళం జరిగిందో దాన్ని సరిచేయాలని ప్రార్థిస్తాడు. భగవంతుడా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఊళ్ళో ఇంతకుముందు ఎలా ఉంటేదో అంతా అలాగే ఉండాలి. ఇప్పుడు నాకు అర్థమైంది, అసలైన ధనం డబ్బు కాదు, కష్టం అని. అప్పుడే తన ఎదురుగా పెద్ద వెలుగు వస్తుంది. అదే బంగారు హెలికాప్టర్ మళ్లీ కనిపిస్తుంది. గోపాల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దాని లోపలికి వెళ్తాడు. గోపాల్ లోపల కూర్చుంటాడు. తన మొహంలో చింత స్పష్టంగా కనిపిస్తుంది. అతను చేతులు జోడిస్తాడు. వేడుకోవటం మొదలు పెడతాడు. నేను నా తప్పుల్ని అర్థం చేసుకున్నాను. నా కోరికల్లా ఒక్కటే, ఊర్లో అన్నీ ఇంతకు ముందులా మారిపోవాలి. ఇప్పుడు మాకు సంతోషానికి ధనము, బంగారము లేక వజ్రాలు అవసరం లేదు. ఈసారి హెలికాప్టర్ ఏమాత్రం కదల్లేదు. లోపల అన్ని వైపులా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే ఒక గొంతు వినిపిస్తుంది.
ఏదైతే ఇంతవరకు జరిగిందో అది కేవలం ఒక కళ. నేను నీకు అదే చెప్పాలనుకున్నాను. మంచి జీవితం డబ్బుతో కాదు, నిజానికి ప్రేమ ఇంకా శ్రద్ధతోనే లభిస్తుంది. నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నావా? అవును, నేను సిద్ధంగా ఉన్నాను. నాకు నా పాత జీవితమే కావాలి. అప్పుడే తలుపు దానంతటదే తెరుచుకుంటుంది. బయట ఊరి వాళ్ళందరూ నిలబడి ఉంటారు. ఆ రోజు హెలికాప్టర్ మొదటిసారి వచ్చినప్పుడు నిలబడినట్టు గోపాల్ హెలికాప్టర్ నుంచి బయటికి వస్తాడు. అందరూ కూడా తన దగ్గరకు వెళ్తారు. ఏమైంది లోపల? అవునన్నా, ఏం జరిగింది? మీరు మన ఊరి కోసం ధనాన్ని కోరారా? మనం ఏ విషయంలోనూ లోభానికి గురవ్వకూడదు. మన దగ్గర ఏదైతే ఉందో, ఎంతైతే ఉందో అందులోనే సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. మెరుగుపడ్డానికి కష్టపడాలి. అది జరగగానే హెలికాప్టర్ ఉన్నట్టుండి మాయమైపోతుంది. అందరూ కూడా ఆశ్చర్యంగా ఉండిపోతారు. కాని గోపాల్ మౌనంగా నిలబడతాడు. అతని మొహంలో ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. ఇంతటితో కథ సమాప్తమవుతుంది.